హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతుంది. ఇది రాబోయే 24 గంటల ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని, దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మానాథ్ గారు సూచించారు. పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికలు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అలజడిగా మారడంతో మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయని, కళింగపట్నం, ఒంగోలు, కావలి, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖపట్నం, నరసాపురం తదితర ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.